వెల్కమ్ టు కెరీర్ టైమ్స్. సీఏ ఫలితాలు ఎప్పుడు విడుదలైనా మాస్టర్ మైండ్స్ కి ర్యాంక్స్ రావటం ఒక ఆనవాయితీగా వస్తుంది. కామర్స్ కోర్సుల్లో 44 ఫస్ట్ ర్యాంకులతో 20,000కు పైగా అడ్మిషన్స్ కలిగి సాధారణ విద్యార్థులను సైతం ర్యాంకర్లుగా తీర్చిదిద్దుతూ దేశంలోని అతిపెద్ద కామర్స్ కాలేజీగా ఖ్యాతిగాంచిన మాస్టర్ మైండ్స్ సీఏ కాలేజ్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత 3 సీఏ మరియు సీఎంఏ ఫలితాల్లో 180 ఆల్ ఇండియా ర్యాంక్ సాధించి ఒక రికార్డు నెలకొల్పింది. రాష్ట్రంలో కామర్స్ విప్లవాన్ని తీసుకొచ్చి కామర్స్ కురియన్గా పేరుగాంచిన మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ గారు ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు. సో 10వ తరగతి విద్యార్థులకు 10వ తరగతి తర్వాత ఉన్న వేరియస్ కెరీర్ ఆప్షన్స్ గురించి మోహన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మోహన్ గారు. నమస్తే ప్రతిభ మేడం. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం, థ్యాంక్ యూ. సో చెప్పండి మోహన్ గారు, సిఏ కోర్సులో ఉన్నటువంటి స్టేజెస్ ఏంటి, అలాగే ఈ ఎగ్జామ్స్ ని ఎవరు కండక్ట్ చేస్తారు? మంచి క్వశ్చన్తో స్టార్ట్ చేశారు మేడం. మనం జనరల్గా సిఏ అంటుంటాం, కానీ సిఏ యొక్క ఫుల్ ఫామ్ చార్టర్డ్ అకౌంటెన్సీ. ఈ కోర్సుని నిర్వహించేది అక్రాస్ నేషన్, ఇది నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్ మేడం. అక్రాస్ నేషన్ ఈ కోర్సు నిర్వహించేది ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. ఇది 1949లో పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా, ఒక యాక్ట్ ద్వారా ఫామ్ అయిన ఒక స్టాచ్యుటరీ బాడీ మేడం. యాక్చువల్లీ ఈ కోర్సులో మొత్తం 3 స్టేజెస్ ఉంటాయి: సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఏ ఫైనల్. సో ఈ యొక్క కోర్సు నేను క్వాలిఫై 18 ఇయర్స్ అయింది మేడం. నేను కూడా ఒక స్టూడెంట్గా సిఏ కోర్సుని ఒక 4 ఇయర్స్ చదువుకున్నవాడిని. అంటే ఈ కోర్సుతో నాకున్న అనుబంధం మొత్తం 22 ఇయర్స్. ఈ 22 ఇయర్స్లో నేను గమనించింది ఏంటంటే, ఒకప్పుడు ఈ కోర్సుకి ఎటువంటి స్టాండర్డ్స్ ఉన్నాయో, సొసైటీలో ఎంత రెస్పెక్ట్ ఉందో, ఈ రోజు కూడా ఈ కోర్సుకి అదే రెస్పెక్ట్, అదే చరిష్మా ఉంది మేడం. అందుకని నేను మా ఫ్రెండ్స్కి చెప్తుంటాను, మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ అని చెప్పుకోవటం కంటే కూడా నేను ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అని చెప్పుకోవడానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్. సో మోహన్ గారు, సిఏ ఫౌండేషన్ రిజల్ట్స్ లో ఆల్ ఇండియా టాపర్స్ మీ స్టూడెంట్సే ఉన్నారు. అలాగే లాస్ట్ ఇయర్ ఇంటర్ ఎంఈసీ రిజల్ట్స్ కూడా మీ కాలేజ్ నుంచే టాపర్స్ ఉన్నారు. దీనికి సంబంధించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను మేడం. ముందుగా సిఏ ఫౌండేషన్ ఫలితాల్లో చెప్తాను మేడం. సిఏ ఫౌండేషన్ ఫలితాలలో లేదా సిఏ ఫలితాలలో లిమిటెడ్గా ఆల్ ఇండియా లెవెల్లో ఒక 50 ర్యాంక్స్ ఇస్తారు మేడం. మనకి ఎంసెట్లో లాగా, ఐఐటీల లాగా, నీట్లో లాగా ప్రతి విద్యార్థికి ఇక్కడ ర్యాంక్ ఇవ్వటం అయితే జరగదు. లిమిటెడ్గా 50 ర్యాంక్స్ ఇస్తారు. మిగతా విద్యార్థులందరూ పాస్ లేదా ఫెయిల్, పాస్ అవ్వచ్చు లేదా ఫెయిల్ అవ్వచ్చు. ఇలా లిమిటెడ్గా ఇచ్చేటువంటి 50 ర్యాంక్స్లో గత 3 సిఏ ఫౌండేషన్ ఫలితాలలో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు 40 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించారు మేడం, ఇంక్లూడింగ్ ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్. ఇది ఒక నేషనల్ లెవెల్ రికార్డు మేడం. ఇక ఎంఈసీ ఫలితాలు అంటారా, మాస్టర్ మైండ్స్ అంటే గుర్తొచ్చేది ఎంఈసీ అంటే గుర్తొచ్చేది మాస్టర్ మైండ్స్ అనే మాటను నిజం చేస్తూ మా విద్యార్థులు ఎంఈసీలో అఖండ విజయాన్ని సాధించి పెట్టారు మేడం. ఒక ఎక్స్ట్రాడినరీ సక్సెస్. లాస్ట్ ఇయర్ 2019 తీసుకుంటే కనుక తెలంగాణ ఇంటర్ ఎంఈసీ స్టేట్ ఫస్ట్ విద్యార్థి మాస్టర్ మైండ్స్. అంతేకాకుండా మేడం, వరుసగా 3 సంవత్సరాలు అంటే 2017, 2018, 2019 హ్యాట్రిక్, వరుసగా 3 సంవత్సరాలు ఎంఈసీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి విద్యార్థులు మాస్టర్ మైండ్స్ విద్యార్థులే. 2019 ఏపీ ఇంటర్ ఎంఈసీ ఫలితాలలో మీ అందరికీ తెలిసిందే, మార్కులు ఇవ్వకుండా గ్రేడ్లు ఇవ్వడం జరిగింది. చాలా చక్కటి డెసిషన్ తీసుకుంది గవర్నమెంట్, వెల్కమింగ్ చేంజ్ అది. ఇలాంటి గ్రేడ్లలో కూడా మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ఒక అఖండ విజయాన్ని సాధించడం జరిగింది. చాలా చెప్తే కూడా నమ్మకపోవచ్చు ఇలాంటి ఫలితాలు వచ్చినాయని చెప్పి. 455 స్టూడెంట్స్ కండి 455 మంది విద్యార్థులకి ఇంటర్మీడియట్లో 10/10 రావటం జరిగిందండి. అండ్ చాలా విద్యా సంస్థలో ఇంతమంది చదివే విద్యార్థులు కూడా ఉండరు. అలాంటిది మా దగ్గర 455 స్టూడెంట్స్ 10/10 సాధించారు. అలానే 2200 విద్యార్థులు అండి, నియర్లీ 2200 మంది విద్యార్థులు ఇంటర్లో 9 లేదా అంతకంటే ఎక్కువ జీపీఏ సాధించడం జరిగింది. సో చాలామంది చాలా విద్యాసంస్థల్లో దీంట్లో ఒక 25% మంది కూడా ఎంఈసీ స్టూడెంట్స్ ఉండరు. అలాంటిది మోర్ దెన్ 2000 స్టూడెంట్స్ 9 లేదా అంతకంటే ఎక్కువ జీపీఏ సాధించడం జరిగింది. 2019 వరకు ఇంటర్ ఎంఈసీ ఫలితాలలో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు 16 సార్లు 16 టైమ్స్ స్టేట్ ఫస్ట్ సాధించడం జరిగింది మేడం. ఇవి సిఏ ఫౌండేషన్లో కానీ ఎంఈసీ ఫలితాల్లో కానీ మాస్టర్ మైండ్స్ విద్యార్థులు మాకు అందించినటువంటి అతి గొప్ప సక్సెస్ మేడం.
సో సీఏ ఫౌండేషన్ అండ్ సీఏ ఇంటర్ రిజల్ట్స్ కూడా ఈసారి కాస్త ఎక్కువ ఎంకరేజింగ్గా వచ్చాయన్న మాట విన్నాం కదా. సో ఆల్ ఇండియా టాప్ ర్యాంక్స్ రావడం మీ కాలేజ్ స్టూడెంట్స్కి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు ఇందాక స్టూడియోలో మన ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వకముందు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ అదే మేడం, ఏంటంటే రిజల్ట్స్ ఎంకరేజింగ్గా ఉన్నాయా సార్, సీఏ అంటే అందరు భయపడుతూ ఉంటారు అని. అప్పుడే చెప్పాను మేడం, రీసెంట్ రిజల్ట్స్లో సీఏ రిజల్ట్స్ ఎంకరేజింగ్గా ఉన్నాయి. దానికి ఉట్టి మాటలు కాదు, నేను విత్ స్టాటిస్టికల్ ఫిగర్స్ మీకు ఎస్టాబ్లిష్ చేస్తాను మేడం. ఫిబ్రవరి 2020లో వచ్చినటువంటి సీఏ ఇంటర్ ఫలితాలు, నేను ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఫలితాలు చెప్పట్లేదు మేడం, ఫిబ్రవరి 2020లో వచ్చినటువంటి సీఏ ఇంటర్ ఫలితాలు. సీఏ ఇంటర్ ఓల్డ్ సిలబస్లో న్యూ సిలబస్లో ఎగ్జామ్ జరిగినాయి మేడం. రీసెంట్గా సీఏ సిలబస్ చేంజ్ చేయడం జరిగింది. ఓల్డ్ సిలబస్ పేరు ఐపీసీసీ, న్యూ సిలబస్ పేరు సీఏ ఇంటర్. దేశవ్యాప్తంగా రిపీట్ అంటే ఆన్ పాన్ ఇండియా బేసిస్ 45,000 స్టూడెంట్స్ ఈ యొక్క ఫలితాల్లో పాస్ అవటం జరిగింది మేడం. నేను చెప్తున్న మాస్టర్ మైండ్స్ యొక్క ఫలితాలు కాదు మేడం, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి టోటల్ సీఏ స్టూడెంట్స్ 45,000 మంది యొక్క సీఏ ఇంటర్ ఫలితాల్లో పాస్ అయ్యారు. చాలా మందికి ఉండేటువంటి ఒక మిస్కన్సెప్షన్, అనుమానాలు, అపోహలు ఏంటంటే సీఏ రిజల్ట్స్ అంటే జిల్లాకు 5-10 మంది పాస్ అవుతుంటారు అనేటువంటి అనుమానం. ఇది నిజం కాదు అని చెప్పడానికి ఇది ఒక లైవ్ ఎవిడెన్స్ మేడం. అండ్ ఈ ఫలితాల్లో సుమారుగా మాస్టర్ మైండ్స్ విద్యార్థులు 2,000 మంది పాస్ అవటం జరిగింది. మిగతా ఇన్స్టిట్యూట్స్కి మాస్టర్ మైండ్స్కి స్పష్టమైన డిఫరెన్స్ ఇదే మేడం. ఈ సీఏ ఇంటర్ లాంటి కోర్సు, సీఏ ఇంటర్ అంటే సీఏలో సెకండ్ స్టేజ్ మేడం. ఈ కోర్సులో మిగతా ఇన్స్టిట్యూట్స్లో లేదా చాలా ఇన్స్టిట్యూట్స్లో మహా అయితే అడ్మిషన్స్ ఉండేదే 50 మంది 100 మంది. అలాంటి మా దగ్గర పాస్ అయిన వాళ్ళే 2,000 మంది ఉన్నారు. అలానే ఇదే ఫలితాలు అంటే ఈ ఫిబ్రవరి 2020 ఫలితాలలో సీఏ ఫౌండేషన్ అక్రాస్ అ నేషన్ అండ్ పాన్ ఇండియా బేసిస్ 30,000 మంది అప్రాక్సిమేట్లీ పాస్ అవటం జరిగింది మేడం. సో ఇది కూడా చాలా మంది ఏమనుకుంటారంటే అసలు చాలా టఫ్ అట్ ఉంది, చాలా తక్కువ మంది పాస్ అవుతారు అనుకుంటారు. ఈ నెంబర్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ ఈ ఫిబ్రవరి 2020లో ఇచ్చినటువంటి సీఏ ఫౌండేషన్, సీఏ ఇంటర్ ఫలితాలలో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ప్రకటించినటువంటి మొదటి 50 ర్యాంకుల్లో 18 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించడం జరిగింది. అలానే ఇందాక చెప్పినట్టుగా గత 3 సీఏ ఫౌండేషన్ ఫలితాలలో 40 ఆల్ ఇండియా ర్యాంకులు అండి, ప్రకటించిన 50 ర్యాంకుల్లో 40 ఆల్ ఇండియా ర్యాంకులు ఇంక్లూడింగ్ ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించడం జరిగింది. ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఫిబ్రవరి 2020 అని, ఇవి కేవలం 6 నెలల ఫలితాలు మాత్రమే. అంటే ఏంటి, ఇందాక చెప్పాను ఫిబ్రవరి 2020లో సీఏ ఇంటర్లో దేశవ్యాప్తంగా సుమారు 45,000 మంది పాస్ అయ్యారని. ఇది 6 నెలల ఫలితాలు అంటే ఏంటంటే సీఏ ఫలితాలు లేదా సీఏ పరీక్షలు సంవత్సరానికి 2 సార్లు జరుగుతాయి. పరీక్షలు 2 సార్లు జరిగినప్పుడు ఫలితాలు కూడా 2 సార్లు వస్తాయి కదా. సో మళ్ళీ రేపు ఎగ్జామ్ జరుగుతాయి, మళ్ళీ రేపు ఫలితాలు వస్తాయి, మళ్ళీ రేపు ఆగస్టులో వచ్చేటువంటి ఫలితాలలో సుమారుగా మళ్ళీ 40,000, 45,000, 50,000 ఎంతో కొంతమంది పాస్ అవుతూ ఉంటారు మేడం. సో ఇవి యొక్క ఫలితాలను బట్టి, ఈ యొక్క సీఏ ఫలితాలను బట్టి ఎంకరేజింగ్గా ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు మేడం. ఓకే, సో సీఏ ఫైనల్ అలాగే సీఎంఏ ఫైనల్లో కూడా ర్యాంక్స్ వచ్చాయని విన్నాం. అలాగే ఈ 2020 సీఏ సీఎంఏ రిజల్ట్స్లో 3 ఆల్ ఇండియా టాప్ ర్యాంకర్స్ కూడా మీ కాలేజ్కి వచ్చాయి. సో దీన్ని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు దీనికి సంబంధించి మీరు? చాలా సంతోషంగా ఉంది మేడం. ఎందుకని అంటే మాస్టర్ మైండ్స్ 18 సంవత్సరాల తన ప్రయాణాన్ని 2020లో కంప్లీట్ చేసుకుంది మేడం. 18 ఇయర్స్ కంప్లీట్ చేసి 19 ఇయర్స్కి వచ్చాం. మా 18 సంవత్సరాల ప్రయాణం కాదు మాస్టర్ మైండ్స్ విద్యార్థులు మాకు ఇచ్చేటువంటి అతిపెద్ద గిఫ్ట్ మేడం. ఈ 2020లో సీఏ ఇంటర్, సీఏ ఫైనల్, సీఎంఏ ఇంటర్, సీఎంఏ ఫైనల్ అలా 4 ఫలితాలు రావడం జరిగింది మేడం. దీంట్లో సీఏ ఫైనల్లో మా పూర్వ విద్యార్థి అయినటువంటి ప్రణీత్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, అలానే సీఎంఏ ఇంటర్లో మా స్టూడెంట్ దీపక్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, అలానే సీఎంఏ ఫైనల్లో మా స్టూడెంట్ గురుభాస్కర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. అంటే ఒక్క ఫిబ్రవరి 2020 మంత్లోనే సీఏ సీఎంఏ ఫైనల్లో, సీఏ సీఎంఏ ఇంటర్లో ప్రకటించినటువంటి ఈ 4 ఫలితాలలో 3 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మాస్టర్ మైండ్స్ విద్యార్థులు సాధించడం జరిగింది మేడం. యాక్చువల్గా ఈ యొక్క కంప్లీట్ క్రెడిట్ నేను ఆ విద్యార్థులకే ఇస్తాను. ఆ క్రెడిట్ నేను తీసుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే మేము పాఠాలు చెప్పినా లేదా మేము కోచింగ్ ఇచ్చినటువంటి ప్రతి విద్యార్థికి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకో లేదా ప్రతి విద్యార్థికి ర్యాంక్ వస్తే ఆ క్రెడిట్ మాది. కొంతమందికే ర్యాంకులు వస్తున్నాయంటే ఖచ్చితంగా ఆ స్టూడెంట్స్ యొక్క సక్సెస్ వెనక వాళ్ళకి యాటిట్యూడ్, అలా వాళ్ళ కమిట్మెంట్, మా యొక్క విద్యార్థులకి పాఠాలు చెప్పినటువంటి మా ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ స్టాఫ్, అలానే మర్చిపోకుండా మనం చెప్పాలి మేడం వాళ్ళ పేరెంట్స్. ఆ పేరెంట్స్ కూడా ఎంతో సపోర్ట్ చేస్తుంటారు. సో కంప్లీట్ క్రెడిట్ నేను తీసుకోవడం నాకైతే ఇష్టం లేదు మేడం.
ఇక సిఏ ఫైనల్ ఫలితాల గురించి చెప్తాను మేడం. సిఏ ఫైనల్ ఫలితాలు ఈ జనవరి 2020లో వచ్చినాయి మేడం. దీంట్లో కూడా లిమిటెడ్గా 50 ఆల్ ఇండియా ర్యాంకులు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మాస్టర్ మైన్స్ విద్యార్థులు 9 ఆల్ ఇండియా ర్యాంకులు ఇంక్లూడింగ్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది మేడం. దీంతో పాటు చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. చాలామంది పేరెంట్స్ విని నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఇది. అక్రాస్ నేషన్ సిఏ ఫైనల్ ఈ యొక్క ఫలితాలలో అంటే జనవరి 2020 ఫలితాలలో 15,000 మంది పాస్ అయ్యారు మేడం. సిఏ ఫైనల్ అంటే 5-10 మంది జిల్లాకి పాస్ అవుతారు అనేటువంటి అపోహలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. 15,000 మంది పాస్ అయ్యారు. అండ్ ఇది కేవలం 6 నెలల ఫలితాలు మాత్రమే. మళ్ళీ 6 నెలలకి సిఏ ఫైనల్ ఎగ్జామ్ జరిగింది, మళ్ళీ ఫలితాలు వస్తాయి. ఈసారి 15,000, 13,000, 18,000 ఎంతో కొంతమంది పాస్ అవుతారు మేడం. ఈ యొక్క 15,000 మందిలో మాస్టర్ మైన్స్ విద్యార్థులు సుమారుగా 1000 మంది ఉన్నారు మేడం. అదే మిగతా ఇన్స్టిట్యూట్స్కి మాస్టర్ మైన్స్కి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డిఫరెన్స్. అలానే ఈ ఫిబ్రవరి 2020లోనే సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ. యాక్చువల్లీ కామర్స్ కోర్సుల్లో 2 ప్రముఖమైన కోర్సులు మన దేశవ్యాప్తంగా చూస్తే కనుక, ఒకటి సిఏ చార్టర్డ్ అకౌంటెన్సీ, రెండోది సిఎంఏ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ. ఈ సిఎంఏ ఫలితాల్లో కూడా 3 స్టేజెస్ ఉంటాయి మేడం. సిఎంఏ ఫౌండేషన్, సిఎంఏ ఇంటర్, సిఎంఏ ఫైనల్. సో సిఎంఏ ఇంటర్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించింది మాస్టర్ మైన్స్ విద్యార్థి. అలానే ప్రకటించిన 50 ర్యాంకుల్లో 19 ర్యాంకులు సాధించింది మాస్టర్ మైన్స్ విద్యార్థులే. సిఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించింది మాస్టర్ మైన్స్ విద్యార్థి. అలానే ప్రకటించిన 50 ర్యాంకుల్లో 23 ర్యాంకులు సాధించింది మాస్టర్ మైన్స్ విద్యార్థులే మేడం. సో మోహన్ గారు, కేవలం 2019-2020 అకాడమిక్ ఇయర్లో మాత్రమే సిఏ రిజల్ట్స్లో మాస్టర్ మైన్స్కి 180 వరకు ఆల్ ఇండియా ర్యాంక్స్ వచ్చాయి కదా. ఇందాక ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు కూడా మీరు మాటల్లో చెప్పారు. మరి ఇలాంటి గొప్ప విజయాన్ని సాధించడానికి మీరు స్పెషల్గా తీసుకున్న కేర్ ఏంటి మేడం? స్పెషల్గా తీసుకున్న కేర్ అంటూ ఏం లేదు మేడం. వాస్తవానికి ఇందాక నేను చెప్పినట్టే దీని కంప్లీట్ క్రెడిట్ మా విద్యార్థులకే వస్తుంది. ఈ యొక్క ఫలితాల గురించి నేను 2 విషయాలు హైలైట్ చేయాలనుకుంటున్నాను మేడం. ఒకటి, ఇవి కేవలం 2019-2020 అకాడమిక్ ఇయర్లో వచ్చినటువంటి ఫలితాలు మేడం. 180 ఆల్ ఇండియా ర్యాంకులు అనేది మా జీవిత కాలపు ర్యాంకులు కాదు. సిఎంఏ పరీక్షలు సంవత్సరానికి 2 సార్లు జరుగుతాయి. 2019-2020లో 4 సార్లు జరగాలి, కానీ ఇంకా ఒక పరీక్ష జరగల. అంటే నేను చెప్తుంది కేవలం గత 3 పరీక్షల్లో వచ్చినటువంటి ఫలితాలు మేడం, మా జీవితకాల ఫలితాలు కాదు. 180 ఆల్ ఇండియా ర్యాంకులు కూడా లిమిటెడ్గా ఇచ్చే 50 ర్యాంకుల్లో వచ్చిన ఫలితాలు మేడం. ఎంసెట్ల లాగా, ఐఐటీల లాగా ప్రతి విద్యార్థికి ఇక్కడ ర్యాంక్ ఇవ్వటం జరగదు. అలానే 2 తెలుగు రాష్ట్రాల్లో సిఏ కోచింగ్లో 18 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి కోచింగ్ సంస్థలు, నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్, ఏదైనా పొరపాటు ఉంటే సబ్జెక్టు కరెక్షన్, మరే విద్యా సంస్థ లేదు మేడం. ఇలాంటి ఫలితాలు ఏవైతే ర్యాంకులు నేను ప్రకటిస్తున్నానో వాటిని చూసి మాస్టర్ మైన్స్లో చేరమని మాత్రం నేను చెప్పట్లేదు మేడం. ఎస్, మీరు వింది కరెక్టే. మా ర్యాంకులు చూసి మా దగ్గర అడ్మిషన్ తీసుకోమని మాత్రం నేను అడగట్లేదు మేడం. మా కమిట్మెంట్, మా జర్నీ, మా సక్సెస్ఫుల్ జర్నీ, 18 years మా సక్సెస్ఫుల్ జర్నీ, అవి చూసి మాత్రమే మా యొక్క ఇన్స్టిట్యూట్ని, మా యొక్క సంస్థని మీరు ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. చివరిగా మేము మా స్టాఫ్ మీటింగ్లో చెప్తుంటాను మేడం, పాస్ అయిన విద్యార్థే కాదు ఫెయిల్ అయిన విద్యార్థి కూడా ఏమనుకోవాలి అంటే, మాస్టర్ మైన్స్ వాళ్ళు ఎంత కేర్ తీసుకున్నారో అంత కేర్ తీసుకున్నారు, ఇంకింతకంటే వాళ్ళు ఎంత కేర్ తీసుకోగలరు. ఒకవేళ ఫెయిల్ అయితే ఏదో మనం సరిగ్గా ప్రయత్నం చేయకపోవటం వల్ల ఫెయిల్ అయ్యాం అనుకునే విధంగా మా కేర్ ఉండాలి మేడం. సో మామూలుగా మాస్టర్ మైన్స్ అనగానే ఎక్కువగా గుర్తొచ్చేది సిఏ కోర్సే, కానీ సిఏలో పయోనీస్ అయిన మీరు ఎంఈసీ కోర్స్ని కూడా స్టార్ట్ చేశారు ఇంటర్ గురించి అని చెప్పి. సో దీని వెనుకున్న రీజన్ ఏంటంటారు? అబ్సల్యూట్లీ మేడం, మంచి క్వశ్చన్ అడిగారు మేడం. ఈ ఐఐటీలో కానీ మెడిసిన్లో కానీ సక్సెస్ సాధించడానికి విద్యార్థులు తీసుకునేటువంటి కొన్ని స్టెప్స్ ఏంటంటే, ఈ 8th క్లాస్ నుంచో 9th క్లాస్ నుంచో ఐఐటీ ఫౌండేషన్, మెడిసిన్ ఫౌండేషన్ జాయిన్ అవుతారు మేడం, మెడికల్ ఫౌండేషన్ జాయిన్ అవుతారు. నిజంగా అది మంచిదే. మరీ ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచి అంటే తప్పు, కానీ బట్ అట్లీస్ట్ 9th నుంచి ఒక ప్లానింగ్తో, ఒక విజన్తో ఈ ఐఐటీ ఫౌండేషన్, మెడికల్ ఫౌండేషన్ తీసుకోవటం ఏమాత్రం తప్పు కాదని నా పర్సనల్ అభిప్రాయం మేడం. అదే ఉద్దేశంతో మాస్టర్ మైన్స్లో ఎంఈసీ స్టార్ట్ చేయడం జరిగింది మేడం. యాక్చువల్గా మాస్టర్ మైన్స్ స్టార్ట్ చేసి 18 years అయింది. ఇందాక నేను చెప్పాను, 2 తెలుగు రాష్ట్రాల్లో 18 సంవత్సరాలు సుదీర్ఘంగా సక్సెస్ఫుల్ జర్నీ స్టార్ట్ ఉన్నటువంటి మరో సిఏ కోచింగ్ సంస్థ నాకు తెలిసి అయితే లేదు మేడం, సబ్జెక్టు కరెక్షన్. కానీ మొదటి నుంచి మేము ఎంఈసీ స్టార్ట్ చేయలేదు మేడం. కొన్నాళ్ళు మేము ప్రయాణం చేసాం, బట్ మాకు ఎక్కడో లౌట్ కనిపించింది. సిఏలో కానీ సిఎంఏలో కానీ ఇంకా అద్భుతమైన ఫలితాలు సాధించాలంటే ఏం చేయొచ్చు,
10th క్లాస్ అయిపోయిన విద్యార్థులకే సిఏ కోర్సులో అవేర్నెస్ తీసుకొచ్చి ఆ టైంలోనే సిఏలో అడ్మిషన్స్ తీసుకొని వాళ్ళని ఇంటర్ ఎంఈసీతో పాటు సిఏ ఫౌండేషన్ లేదా ఇంటర్ ఎంఈసీతో పాటు సిఎంఏ ఫౌండేషన్ కూడా చెప్తే ప్రమాణాలు బాగుంటే ఫలితాలు బాగుంటాయి అనే ఉద్దేశంతో ఎంఈసీ తర్వాత స్టార్ట్ చేయడం జరిగింది మేడం. అండ్ ఆ ఫలితాలే ఇప్పుడు మీరు చూస్తుంది 2020లో దేశవ్యాప్తంగా మరే విద్యాసంస్థకి అందనంత స్థాయిలో 3 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు మా పాత విద్యార్థులు సాధించడం జరిగింది. అండ్ గత 3 సిఏ మరియు సిఎంఏ ఫలితాలలో 180 ఆల్ ఇండియా ర్యాంకులు మాస్టర్ మైన్స్ విద్యార్థులు సాధించడం జరిగింది మేడం. మేడం ఖచ్చితంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది మన పక్కనున్న రాష్ట్రాలు కర్ణాటక కానీ, ఒడిశా కానీ, తమిళనాడు కానీ, మన మహారాష్ట్ర కానీ, ఈ రాష్ట్రాల్లో క్రేజ్ ఉన్న కోర్సుల్లో ఖచ్చితంగా చెప్పుకునేది కామర్స్ మేడం. బట్ మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే ఎంపీసీ బైపీసీకి ఉన్నంత క్రేజ్ కామర్స్కి లేదు. అండ్ వెరీ అన్ఫార్చునేట్, క్షమించండి ఏదన్నా తప్పు అంటే, మన 2 రాష్ట్రాల్లో క్రేజ్ ఉన్న కోర్సుకు ఉన్నంత డిమాండ్ యూజ్ ఉన్న కోర్సుకు ఉండదు మేడం. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉంటుందంటే క్రేజ్ ఉన్న కోర్సుకే అడ్మిషన్లు ఉంటాయి, యూజ్ ఉన్న కోర్సు కంటే కూడా. సో మోహన్ గారు, ఎక్కువ మట్టుకి కూడా అంటే 10th క్లాస్ తర్వాత సిఏ చేయాలి అనుకునే స్టూడెంట్స్కి ఎంపీసీ తీసుకోవడం బెటర్ అంటారా, లేకపోతే ఎంఈసీ బెస్ట్ ఆప్షన్ అంటారా? ఖచ్చితంగా మేడం, చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ మీరు అడిగింది, చాలా వాల్యుబుల్ క్వశ్చన్. 10th తర్వాత ఈ స్టూడెంట్స్ సిఏ చేయాలి అనుకుంటే ఎంపీసీ నుంచి రావాలా, ఎంఈసీ నుంచి రావాలా అని చాలా ఇన్నోసెంట్ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు మేడం. నేనేమంటానంటే సిఏ అనేది కామర్స్ కోర్స్. మరి అలాంటి కామర్స్ కోర్స్ చేయాలనుకున్నప్పుడు ఆబ్వియస్లీ బెస్ట్ చాయిస్ ఏముంటుంది, ఎంఈసీ నుంచి సిఏ చేయటమే బెస్ట్ చాయిస్. వాస్తవం చెప్తాను మేడం, సిఏ చదివే పిల్లల్లో కనీసం 50% మంది ఎంపీసీ బైపీసీ నుంచి వస్తున్న వాళ్ళు ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్లో చూసుకుంటే మనకి ఎంపీసీ కానీ బైపీసీ కేవలం ఈ 2 కోర్సులు మాత్రమే ఎక్కువగా వాళ్ళు టీచ్ చేస్తూ ఉంటారు. అంటే ఓన్లీ ఈ 2 గ్రూప్స్కి మాత్రమే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తుంటారు. కానీ మాస్టర్ మైండ్స్ కాలేజ్కి వచ్చేసరికి కేవలం ఎంఈసీ మాత్రమే ఇంటర్లో మీరు సబ్జెక్ట్గా తీసుకున్నారు కదా, దీనికి ఏమైనా ప్రత్యేకమైన రీజన్ ఉందంటారా? డెఫినెట్లీ మేడం, యాక్చువల్లీ స్పెషలైజేషన్ మేడం. ఇప్పుడు మనకి ఉన్నటువంటి ఈ కాంపిటేటివ్ వరల్డ్లో స్పెషలైజేషన్కి చాలా పెద్ద పేట ఉంటుంది మేడం. ఇప్పుడు మీరు అన్నారు చాలా కాలేజ్లో ఎంపీసీ బైపీసీ ఉంటుంది, బట్ మీరేంటి ఓన్లీ ఎంఈసీ మాత్రమే ఉన్నది అని. వాస్తవానికి మేడం మన 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పెద్ద కాలేజీలు చాలా ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద కాలేజెస్, చాలా పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి. మేము కూడా ఎంపీసీ బైపీసీ పెట్టుంటే కనుక ఈ కాలేజీలతో కంపేర్ చేస్తే మాది 10వ స్థానమో 20వ స్థానమో ఉండేది విత్ రెస్పెక్ట్ అడ్మిషన్స్ కానీ రిజల్ట్స్ కానీ. కానీ మేము కేవలం ఎంఈసీ మాత్రమే చెప్తున్నాం, స్పెషలైజేషన్ మాత్రమే చేస్తున్నాం. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు అన్డౌటెడ్లీ ఎంఈసీలో లీడర్ ఎవరంటే మాస్టర్ మైన్స్. అందుకని అంటుంటారు మా విద్యార్థులు కూడా, మాస్టర్ మైన్స్ అంటే ఎంఈసీ, ఎంఈసీ అంటే మాస్టర్ మైన్స్. ఆ స్పెషలైజేషన్ కోసం, ఆ లీడర్షిప్ కోసమే మేడం. సో మోహన్ గారు, చాలా మంది సిఏ కోర్సులో ఉన్నటువంటి డిఫరెంట్ స్టేజెస్లో ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు, దాని గురించి చెప్తారా? చాలా మంచి క్వశ్చన్ మేడం. నేను ఇందాక చెప్పినట్టుగానే ఈ ర్యాంకులు మార్కులు వీటిని చూసి కాదు ఏదైనా ఒక కోర్సును సెలెక్ట్ చేసుకోవాలంటే. ఇప్పుడు మాస్టర్ మైన్స్లో కూడా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు వస్తుంటాయి. అలానే సైన్స్ కోర్సులో కూడా చాలామందికి ఐఐటీలో లేదా మెడిసిన్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు, స్టేట్ ఫస్ట్ ర్యాంకులు వస్తుంటాయి. వాటికంటే కూడా ఇంపార్టెంట్ ఏంటంటే మన పిల్లోడికి అసలు ఆ ర్యాంక్ వచ్చిద్దా లేదా, ర్యాంక్ రాకపోవచ్చు. ఎందుకంటే ర్యాంకర్లు కొంతమంది ఉంటారు. యావరేజ్న స్టూడెంట్స్ ఎలా పాస్ అవుతున్నారు అంటే పాస్ పర్సంటేజ్ ఎలా ఉంది అది చూసి ఏ కోర్సులైనా అడ్మిషన్ తీసుకోవాలి మేడం. సో సిఏ కోర్స్ని తీసుకుంటే కనుక అసలు పాస్ పర్సంటేజ్ ఎలా ఉంది అనేది చెప్తాను మేడం. చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సులో 3 స్టేజెస్ ఉంటాయి. నేను ఇందాక మనం అనుకున్నాం, సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఏ ఫైనల్. ముందుగా సిఏ ఫౌండేషన్తో స్టార్ట్ చేస్తాను మేడం. నేను చెప్పేటువంటి ఈ ఫలితాలన్నీ కూడా నియరెస్ట్ పర్సంటేజ్ అంటే సపోజ్ 28 అనుకోండి, నియరెస్ట్ 30% రౌండ్ ఆఫ్ చేసి నేను చెప్తున్నాను మేడం. మీకు యాక్యురేట్ పాస్ పర్సంటేజ్ కావాలి అని అంటే కనుక ICAI.org, ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్ మేడం. అది ICAI.org దాంట్లో ఉంటుంది. సో ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉండొచ్చు, ఎందుకంటే చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది కాబట్టి అన్ని కూడా నియరెస్ట్ పర్సంటేజ్గా నేను రౌండ్ ఆఫ్ చేసి చెప్తున్నాను మేడం. ముందుగా సిఏ ఫౌండేషన్ రీసెంట్గా వచ్చినటువంటి 2020 ఫలితాలు మేడం. ఆల్ ఇండియా లెవెల్లో పాస్ పర్సంటేజ్ అప్రాక్సిమేట్లీ 45% ఉంది మేడం. నేను చెప్తుంది పాస్ పర్సంటేజ్, మాస్టర్ మైన్స్ పాస్ పర్సంటేజ్ కాదు మేడం, ఆన్ పాన్ ఇండియా బేసిస్ అక్రాస్ ఇండియా ఉన్నటువంటి పాస్ పర్సంటేజ్. మాస్టర్ మైన్స్ లాంటి విద్యా సంస్థలు ఇంకా ఎక్కువే ఉంటుంది, ఎందుకంటే మేము పాటించేటువంటి ప్రమాణాలు కావచ్చు, కేర్ కావచ్చు, మా మెటీరియల్స్ కావచ్చు, స్టాండర్డ్స్ కావచ్చు, డెఫినెట్లీ నేషనల్ లెవెల్లో ది బెస్ట్ ఉంటుంది. కాబట్టి రిజల్ట్ కూడా ది బెస్టే ఉంటుంది. లాస్ట్ ఇయర్ 2019 తీసుకుంటే, 2019 జనవరి తీసుకుంటే అప్రాక్సిమేట్లీ 35% పాస్ పర్సంటేజ్ ఉంది మేడం. ఇక సిఏలో సెకండ్ స్టేజ్ సిఏ ఇంటర్. ఈ సిఏ ఇంటర్ని మళ్ళీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అని 2గా డివైడ్ చేస్తుంటారు. కొద్దిమంది విద్యార్థులేమో 2 గ్రూపులు ఎట్ ఏ టైం రాసేసి పాస్ అయిపోతూ ఉంటారు.
చాలా మంది విద్యార్థులు మాత్రం గ్రూప్ 1 రాసి పాస్ అవుతారు, మళ్ళీ గ్రూప్ 2 రాసి పాస్ అవుతారు, అంటే గ్రూప్ వైజ్ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. ఈ యొక్క రిజల్ట్స్ సిఏ ఇంటర్ ఫిబ్రవరి 2020లో వచ్చినటువంటి సిఏ ఇంటర్ ఫలితాలలో గ్రూప్ 1 ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్ మేడం 25% ఉంది. గ్రూప్ 2 ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్ అప్రాక్సిమేట్లీ 20% ఉంది. సో ఇది ఎంకరేజింగ్ రిజల్ట్ మేడం. ప్రతిసారి ఇలానే వచ్చేదని రూల్ ఏం లేదు, ఇంతకంటే ఎక్కువ ఉండొచ్చు, ఇంతకంటే తక్కువ కూడా ఉండొచ్చు మేడం. సిఏ ఫైనల్ అంటే సిఏలో చివరి స్టేజ్. రీసెంట్గా వచ్చినటువంటి జనవరి 2020 ఫలితాలు మేడం గ్రూప్ 1 అప్రాక్సిమేట్లీ 20%, గ్రూప్ 2 అప్రాక్సిమేట్లీ 30% ఉంది మేడం. ఈ యొక్క ఫలితాలు చూస్తే డెఫినెట్లీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఇటీవల కాలంలో సిఏ ఫలితాలు మాత్రం ఎంకరేజింగ్గానే ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు మేడం. సో మోహన్ గారు, వేరే కాలేజెస్లో ఎంఈసీ చదవడానికి, అలాగే ప్రత్యేకంగా మాస్టర్ మైండ్స్లో ఎంఈసీ చదవడానికి డిఫరెన్స్ ఏంటంటారు? చాలా డిఫరెన్స్ ఉంది మేడం. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సైన్స్ కాలేజ్లో అంటే ఎంపీసీ బైపీసీ చెప్తారు, అక్కడ ఎంఈసీ సిఈసీ కూడా ఉంటుంది. వాళ్ళతో కంపేర్ చేస్తే మనం మాలాంటి మాస్టర్ మైండ్స్ లాంటి ఎక్స్క్లూజివ్ కామర్స్ కాలేజ్లో వచ్చే అడ్వాంటేజ్ అని చెప్తాను. ఇప్పుడు సైన్స్ కాలేజీలు తీసుకుంటే అక్కడ ఎంపీసీ బైపీసీ ఎంఈసీ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? బైపీసీ ఎంపీసీ. ఆ తర్వాత మూడో ప్రయారిటీ ఏంటంటే ఎంఈసీ సిఈసీ పిల్లలు. కానీ మాస్టర్ మైండ్స్లో ఎంఈసీ తప్ప సిఈసీ తప్ప అంటే కామర్స్ తప్ప ఇంకేం లేదు మేడం. మా దగ్గర ఎంపీసీ బైపీసీ లేదు, మా దగ్గర ఉంది ఎంఈసీ అండ్ సిఈసీ మాత్రమే స్పెషలైజేషన్. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, మా టోటల్ ఫోకస్ కామర్స్ మీదే ఉంటుంది. నేను చూసేటువంటి ప్రేక్షకులకి పేరెంట్స్ కూడా ఒకటే మాట చెప్తాను మేడం, మీకు దగ్గరలో మాస్టర్ మైండ్స్ బ్రాంచ్ లేదు, నో ఇష్యూ, వేరే కాలేజ్లో జాయిన్ అవ్వండి. మిగతా ఇన్స్టిట్యూట్స్ యొక్క ప్రోగ్రామ్స్లో ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ మా ప్రోగ్రామ్స్ మాత్రం ఏం చెప్తామంటే సిఏ జాయిన్ అవ్వండి, ఎంఈసీ జాయిన్ అవ్వండి, మంచి కోర్సులు. మాస్టర్ మైండ్స్లోనే జాయిన్ అవ్వమని చెప్పాం, మా కోర్సులో జాయిన్ అవ్వండి అంటాం, మా సంస్థలో కాదు. మా ప్రయారిటీ మా కోర్స్, మా సంస్థ కంటే కూడా మా కోర్సే మాకు ఇంపార్టెంట్ మేడం. సో మోహన్ గారు, జిఎస్టీ అండ్ డిమానిటైజేషన్ లాంటి డెసిషన్స్ వల్ల కూడా సిఏ కోర్స్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ వచ్చాయని చెప్పి కూడా చాలామంది అంటున్నారు కదా, దీని గురించి కొన్ని డీటెయిల్స్ చెప్తారా మా వ్యూవర్స్కి? డెఫినెట్లీ మేడం. యాక్చువల్గా మన తెలంగాణలో మాజీ ఎంపీ కవిత గారు సిఏ ఇన్స్టిట్యూట్ ఒక ఫంక్షన్కి లేదా సిఏ ఇన్స్టిట్యూట్లో ఆర్గనైజ్ చేసినటువంటి ఈవెంట్కి గెస్ట్గా వచ్చారు. ఆవిడ ఒక గొప్ప మాట అన్నారు, పోస్ట్ డిమానిటైజేషన్ అంటే నోట్ల రద్దు తర్వాత సిఏలు నిజంగా రాక్ స్టార్స్ అయ్యారు, కొత్త హీరోలు అయ్యారు. వాస్తవం మేడం. రాక్ స్టార్స్ అనే మాట ఎందుకు వాడారంటే నోట్ల రద్దు తర్వాత సిఏలకి అమాంతం అవకాశాలు పెరిగినాయి, ఇంపార్టెన్స్ పెరిగింది, వాళ్ళ యొక్క ప్రామినెన్స్ కూడా పెరిగింది. అలానే జిఎస్టీ అంటారా, ఎస్, స్వతంత్రం వచ్చిన తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్ అతిపెద్ద ట్యాక్సేషన్ రిఫార్మ్స్గా మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే జిఎస్టీ. అండ్ ఈ జిఎస్టీ హవా కనీసం ఇక్కడి నుంచి ఓ 50 ఏళ్ళన్నా ఉంటుంది మేడం. జిఎస్టీ వ్యాపారవేత్తలకి ఎన్నో ఛాలెంజెస్ తెచ్చిన మాట నిజమే, దాంతోపాటు సీఏలకు ఎన్నో అవకాశాలు కూడా తెచ్చిన మాట నిజం మేడం. ఈ రెండు నోట్ల రద్దు కానీ ఈ యొక్క జిఎస్టీ కానీ చార్టర్డ్ అకౌంటెంట్లకి కనీసం 5 నుంచి 10 రెట్లు వ్యాపార అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ప్రొఫెషనల్ ఆపర్చునిటీస్ కానీ పెంచినాయి అంటే ఎటువంటి అనుమానం లేదు మేడం. సిఏలో జాయిన్ అవ్వాలి అనుకునే స్టూడెంట్స్కి మీరిచ్చే సజెషన్ ఏంటి మోహన్ గారు? నేను ఈ ఆన్సర్ చెప్పే ముందు మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవ్వాలి అని నేనైతే చెప్పట్లేదు మేడం, ఈ కోర్సులో జాయిన్ అవ్వండి. నా వరకు అయితే మాత్రం మాస్టర్ మైండ్స్ కంటే కూడా ఫస్ట్ ప్రయారిటీ కోర్స్. మాస్టర్ మైండ్స్ మేము తీసుకునే కేర్ బాగుంది, మా కమిట్మెంట్ బాగుంది, మా ర్యాంకులు బాగున్నాయి, మా ఫలితాలు బాగున్నాయి, ఇవన్నీ నచ్చితే మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవ్వండి. సో ముందుగా సిఏ కోర్స్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి నేను చెప్పేటువంటి కొన్ని సలహాలు. ఎంపీసీ మంచిదా, బైపీసీ, ఎంఈసీ లేదా సిఈసీ మంచిదా అంటే నా అభిప్రాయం చెప్తాను. మంచి చదువులు చెడ్డ చదువులు అంటూ ఏముండో, అన్ని చదువులు మంచివే. మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి మీ కెపాసిటీని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ ఇఫ్ యూ ఆర్ గుడ్ ఇన్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ, అలాంటప్పుడు మీరు ఎంపీసీ బైపీసీ తీసుకోవడం తప్పేం లేదు. ఫిజిక్స్ అంటే కష్టం లేదా కెమిస్ట్రీ అంటే కష్టం, అలాంటప్పుడు మీరు ఎంపీసీ బైపీసీ బ్లైండ్గా తీసుకుంటే ఎలా అంటే, సో మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీకున్న ఆపర్చునిటీస్ ఏంటి, మీరు ఏ రంగంలో ఉన్నారు, మీ పేరెంట్స్ ఏ రంగంలో అయితే మిమ్మల్ని సపోర్ట్ చేయగలరు, ఇటువంటిది బేస్ చేసుకొని మీరు కోర్సును సెలెక్ట్ చేసుకోవడం మంచిది. ముందుగా ఎంపీసీ తీసుకుంటే కనుక 10th తర్వాత ఇంటర్మీడియట్ ఎంపీసీ 2 ఏళ్ళు మేడం, ఆ తర్వాత బీటెక్ కనీసం 4 ఏళ్ళు పడుతుంది, తర్వాత ఎంటెక్ చేయాలి 2 ఏళ్ళు పడుతుంది. అంటే 10th అయిపోయిన తర్వాత 8 ఏళ్ళన్నా సరే విద్యార్థి చదువుకుంటే తప్ప ఒక డీసెంట్ లేదా ఒక మంచి స్టేబుల్ జాబ్ అయితే రాదు. ఇక బైపీసీ అంటారా, బైపీసీ 2 ఏళ్ళు చదవాలి ఇంటర్మీడియట్లో, ఆ తర్వాత కనీసం 8 నుంచి 10 ఏళ్ళ పాటు చదివితే తప్ప చదువు కంప్లీట్ అవుతుంది, మెడిసిన్ కంప్లీట్ అవుతుంది. వెరస్ సిఏ తీసుకుంటే కనుక ఎంఈసీ 2 ఏళ్ల పాటు, ఆ తర్వాత ఎంఈసీ తర్వాత సిఏకి వెళ్తే కనుక సుమారుగా 4 ఇయర్స్ పాటు ఈ కోర్సు ఉంటుంది మేడం. ఒకవేళ ఎక్కడైనా తప్పినా సిఏ పరీక్షలు సంవత్సరానికి 2 సార్లు ఉంటాయి కాబట్టి సపోజ్ 2 times ఫెయిల్ అయ్యాడు అనుకోండి, అంటే ఇంకో 1 year యాడ్ చేసుకోండి.
మళ్ళీ ఇంకోసారి కూడా ఫెయిల్ అయ్యాడు అనుకోండి ఇంకో హాఫ్ ఇయర్ యాడ్ చేసుకోండి. అంటే సిఏ కోర్సు ఎంఈసి 2 ఏళ్ళు, ఆ తర్వాత 4 ఇయర్స్ అంటే 6 ఇయర్స్. ఎక్కడైనా 2 సార్లు ఫెయిల్ అయితే ఇంకో 1 ఇయర్, ఇంకొక 6 మంత్స్ ఫెయిల్ అయినా కూడా, లేదా ఇంకో అటెంప్ట్ ఫెయిల్ అయినా ఇంకో 6 మంత్స్, మొత్తం కలిపినా కూడా మనకి మ్యాక్సిమం ఇది 7 to 7.5 ఇయర్స్. అంటే ఆ బీటెక్ ఎంటెక్ అంటే లేదా మెడిసిన్ కంటే ఇంకాస్త ముందుగానే సెటిల్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉందని నేను చెప్పగలను మేడం. ప్రేక్షకులు అలానే పేరెంట్స్ ఖచ్చితంగా గమనించాల్సినటువంటి పాయింట్ అంటే ఐఐటి జేఈ తీసుకుంటే కదా, ఐఐటికి ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఐఐటి జేఈ. ఈ ఐఐటి జేఈలో అక్రాస్ ద నేషన్ 12 నుంచి 14 లక్షల మంది ఎగ్జామ్ రాస్తూ ఉంటారండి. వెరస్ ఎన్ని సీట్లు ఉన్నాయండి ఐఐటీలో అంటే గట్టిగా 11,000 ఉన్నాయి. అంటే 1% మంది విద్యార్థులకే ఛాన్స్ ఉంది. 100 మంది స్టూడెంట్స్ ఐఐటి ఎగ్జామ్ రాస్తే ఒకరికే ఐఐటీలో సీట్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఇక మెడిసిన్ తీసుకుందాం. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఏపీ కావచ్చు లేదా తెలంగాణ కావచ్చు, ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ సుమారుగా 50,000 ఉన్నాయండి. 50,000 స్కూల్స్ ఉన్నాయి. నీట్ అనే పరీక్ష ద్వారా ఏపీలో కానీ లేదా తెలంగాణలో కానీ మెడిసిన్ సీట్ సాధిస్తున్న విద్యార్థులు ఎంతమంది అంటే గట్టిగా 5,000 మంది. రాష్ట్రంలో ఒక్కో రాష్ట్రానికి సుమారు 4 నుంచి 5,000 మంది సీట్లు వస్తున్నాయి అంతే. సో అంటే ఒక రాష్ట్రంలో 50,000 స్కూల్స్ ఉంటే సీట్ సాధిస్తుంది సుమారుగా 4 నుంచి 5,000 మంది స్టూడెంట్సే. ప్రతి 10 మంది విద్యార్థులకు ఒక సీటు కాదండి, ఇక్కడ ప్రతి 10 స్కూల్స్ కలిపి ఒక సీట్ ఉంది. సో మీరు గమనించండి ఎంత టఫ్ కాంపిటీషను. 10 మంది స్టూడెంట్స్కి ఒక సీట్ అంటే పర్లా, కానీ 10 స్కూల్స్కి కలిపి ఒక సీట్ అంటే ఎంత టఫ్ కాంపిటీషన్ చూడండి. సిఏలో అదే అడ్వాంటేజ్ అండి. సిఏలో ర్యాంక్ అక్కర్లేదు, పాస్ అయితే చాలు. సిఏలో కూడా ర్యాంకులు ఉంటాయి, మొదటి 50 స్టూడెంట్స్కి ర్యాంకులు ఉంటాయండి. అవి కేవలం మెరిట్ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడం కోసమే. సో మిగతా స్టూడెంట్స్కి జస్ట్ పాస్ లేదా ఫెయిల్, అంటే పాస్ అయితే చాలు. ర్యాంకులు అనే గోల, ర్యాంకులు అనే కాంపిటీషన్ ఇక్కడ ఉండదు మేడం. సో చూసారు కదా, ఇది ఈనాటి కెరీర్ టైమ్స్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.